దీవించండి. పాటల ఆశీర్వదించండి. వర్తమానం సమయంలో బలహీన దీన దాసురాలను కరుణించుము, బలపరచుము. నీ ఆత్మ స్వాధీనంలో నన్ను ప్రభువా, మరి కుడికలో బలపరిచి వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మీ యొక్క వాక్కులు మాకు దయచేయండి ప్రభా. వినగలిగే చెవి, గ్రహించగలిగే మంచి హృదయం మాకు అందరికీ దయచేయండి. కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తుంది సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. ప్రతి ఆటంకం అభ్యంతరం తొలగించి వేయండి. ఓ ప్రభా, మాకు కావలసినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రమును మాకు అనుగ్రహించండి. ఓ ప్రభా, ఈ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 111. ఓ యేసుని ప్రేమ. పాటలు పాడేటోళ్ళు ఉన్నారమ్మా? రండి. యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే, హృదయాము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి, ఆగమ్యానందమే, హృదయాము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి, ప్రతి ఉదయ సాయం యోగ్యములు, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడానందునంటివి, వింటినంటివి నా మొర
మొరకు ముందే తోడానందు నంటివి తోడానందు నంటివి ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ మరణాంధకారంపు లోయాన్ని సంచరించిన నిరంతరం మరణాంధకారంపు లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి కరమునిచ్చి నన్ను గాయోచు నడుపు కరుణాగల ప్రభువు కరమునిచ్చి నన్ను గాయోచు నడుపు కరుణాగల ప్రభువు కరుణాగల ప్రభువు ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ కొదువాలన్నీయున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో కొదువాలన్నీయున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పారండ చేయును భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నిండు నేసు భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నిండు నేసు నాతో నిండు నేసు ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ దేవుని గృహం సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో
ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ పాట సంఖ్య 600. పాట సంఖ్య 604. పాత పుస్తకాలలో 500. ఆ జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మాసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మాసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నిన్ను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నిన్ను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలుల్లో పారుండ జయున్, శాంతి జలము చెంత నడిపించును. శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో
నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కొల్లి కృషించినను. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కొల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు. బైబిల్ పైకెత్తి గ్రంథవాగ్దనంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దనంబులు. గ్రంథవాగ్దనంబులన్నీ నావి. దేవుని వాక్యంలో నుండి రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంను అందరం కలిసి చదువుతామండి. పేజీ సంఖ్య 142. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో అందరం కలిసి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. అలాగనే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 36, 37, 38 అందరం కలిసి చదువు. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 36, 37, 38 3 వచనాలను అందరం కలిసి దగ్గరగా చదువుకుంటాం. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. మనం ఇక్కడ చూసినట్లయితే రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. వాక్య భాగము మనందరికీ తెలిసింది, చాలా పర్యాయాలు చెప్పుకొచ్చాను వాక్యం. కాబట్టి ఏంటి అంటే ఆసక్తి విషయంలో కాక ఇక్కడ తీవ్రంగా ఉండాలంట, ఏ కాడ కాదు, నిద్రపోయే కాడ కాదు, ఉండాలంట ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. తీవ్రత అంటే ఏంటి? ఆశ ఎక్కువ, అత్యాసక్తిగా వెతకటం, అత్యాసక్తిగా పని, అత్యాసక్తిగా ప్రార్థన చేయ. తీవ్రత అంటే ఆసక్తిని మించి ఎక్కువ, మనం అనుకున్న దానికంటే ఎక్కువ. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మ యందు ఎట్లా ఉండాలా? తీవ్రంగా, ఆత్మలో, హృదయంలో
శరీరానికి బిర్యానీ దొరికితే బాగా తినే బాగుంది అని సంతోషపడతాం. ఆత్మకు కూడా ఆత్మలో తీవ్రత కలగాల. ప్రభు సన్నిధిలో ఇంకా కాసేపు కూర్చుందాం. ప్రభుతో ఇంకా కాసేపు ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర ఇంకా వాక్యం చదువుదాం. ఇంకా కాసేపు ప్రభు సన్నిధిలో నిలిచి అనే ఆసక్తి నా జీవితంలో అవసరమని ప్రభు ఆదికాండము 18వ అధ్యాయంలో ప్రభు సన్నిధిలో అబ్రహాము ఇంకనూ నిలిచి ఉండెనంట. చదవండి వచనం 8. చదువు. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. ఏమంటండి? అబ్రహాము యెహోవా సన్నిధిని ఇంకా ఏం చేస్తున్నాడంట? నిలుచున్నాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇంకా నిల్చున్నాడు. ఎందుకున్నాడమ్మా? దేవుని దూతలు అబ్రహాం ఇంటికి వచ్చారు. 18వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు 15 వరకు వాళ్ళే కనబడతారు. తర్వాత మరి వాళ్ళు చెప్పారు, మేము వచ్చిన పని ఈ పని కోసం వచ్చాము అబ్రహాము అని అబ్రహాముతో చెప్తూ వచ్చారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాం ఎందుకు నిలబడి ఉన్నాడు చెప్పండి? ఆయనలో తీవ్రత ఉంది, మంట ఉంది. ఎందుకు? ఆ లోతు కుటుంబం నశించిపోతుందేమో, సొదొమ గొమొర్రాలను నాశనం చేయటానికి దేవుడు వచ్చాడు. ప్రభు తన దూతలను పంపించాడు. కాబట్టి ఆ సొదొమ గొమొర్రాలలో ఎవరున్నారు? కుటుంబం. అందుకే ఆయన ఇంకా ప్రభు సన్నిధిలో నిలుచున్నాడంట. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా, సమాచారం అందించి వెళ్ళిపోయినా కూడా ఈయన ఏం చేస్తున్నాడు? నిలవబడి ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో అట్లే మోకాళ్ళపైనే ఉన్నాడు. అవసరత అంటే ఏంటంటే అది అన్నమాట. అవసరత తీరినా కూడా ఇంకా నిలుచుండటం. మనకు కావలసిన సహాయం అందినా కూడా ఇంకా నిలువబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం. అది తీవ్రత. ఆత్మ యందు తీవ్రత అంటే అది అన్నమాట. ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఎందుకు నింటాడు చెప్పండి? నింటాడు. లోతు కుటుంబం కోసము నింటాడు. తమ్ముడి కుటుంబాన్ని కాపాడయ్యా, దూరం అయిపోయినాడు, ఎవరు లేరు, అండ ఆపు ఎవరు లేరు, ప్రభు కాపాడయ్యా, దూరం అయిపోయినాడు, అయ్యా సహాయం చేయి అని ఇంకా బ్రతిమలాడడం కోసం ఉండింటాడు అనుకుంటున్నా. నా ఉద్దేశం, నా తలంపులు అవి. కాబట్టి అబ్రహాము యెహోవా సన్నిధిని ఇంకా నిలుచుండి, బహు స్పష్టంగా రాయబడి ఉంది అక్కడ, అబ్రహాము యెహోవా సన్నిధిని నిలుచుండెను. నీవు నేను కూడా సందర్భాల్లో అట్లాగనే ఉంటే మంచిది. ప్రభు సన్నిధిలో ఇంకా కాసేపు ప్రార్థన సమయం ఎక్కువ ఇస్తే మంచిది. ప్రార్థన చేయవలసిన దానికంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తే కొన్నిసార్లు తినేటప్పుడు అన్నం అడుగున ఇంత అన్నం మిగిలిపోయి ఉంటుంది అందరు తినంగా, కొంచెం నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకో అని గిన్నెలలో ఏం చేసుకుంటాం? తలా పిరికెడు వేసుకుంటాం. అయిపోయి ఇంకా కడిగేద్దాం, మళ్ళీ పొద్దునకి సర్దిది ఎందుకు తినాలని కదండి. కాబట్టి అబ్రహాము అట్లాగే నిలబడి ఉన్నాడు ప్రభు సన్నిధిలో. ప్రభువుకు దయ కలుగుతుందేమో, ప్రభువుకు కనికరం కలుగుతుందేమో, నా తమ్ముడి కుటుంబాన్ని కాపాడుతాడేమో అన్నట్లుగా అబ్రహాము నిలుచున్నాడు. ఇంకా నిలుచుండే ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవ, ఆత్మలో తీవ్రత. మరి అట్లాగా ఒక స్త్రీని చూస్తాం, తీవ్రత కలిగినటువంటి ఒక స్త్రీని, ఆత్మయందు మరి ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి ఒక స్త్రీని అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడంట చదవండి 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి చాలు బహుకాలం గడిచిపోయిందంట.
ఇక్కడ ఒక సహోదరి ఉంది. ఆమె ఏ గోత్రానికి చెందినది? ఆషేరు గోత్రం. ఆషేరు గోత్రికులు ఎలాంటి వారంటే దేవుని వాక్యంలో రాయబడింది, చదవండి. ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనం. ఆషేరునొద్ద ఏమంటమ్మా? శ్రేష్టమైన ఆహారం కలదు. శ్రేష్టమైన ఆహారం కలదు. రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఆషేరు ఆశీర్వదించబడినటువంటి వాడు. ఆషేరునొద్ద శ్రేష్టమైన పదార్థములు ఉన్నాయి. శ్రేష్టమైన పదార్థాలు అంటే ఏంటింటి వస్తాయి చెప్పండి? ఏం తిన్నారు ఈరోజు అందరూ? ఇళ్ళకాడ ఉంటే ఏం తింటారు? మటన్, ఇంకా చికెన్, ఇంకా పెరుగు, ఇంకా అలా ఏం చెప్పరు? చపాతీలు మంచివి. దేవుడు మనకి ఇచ్చినట్టు దేవునికి వందనాలు చెప్పడం, తినడం కదా. కాబట్టి శ్రేష్టమైన ఆహార పదార్థాలు. కొంతమందికి కూరగాయలు అంటే ఇష్టం, కొంతమందికి ఆకుకూరలు అంటే ఇష్టం, కొంతమందికి పండ్లు అంటే ఇష్టం, కొంతమందికి ఎప్పుడు చికెన్ మటనే కావాలా, అది లేనిది ముద్ద దిగదు అంటారు. మా ఇంటికి దగ్గరలో ఒక ఆయన ఎండిఓ ఉండే, ఆయన ఎప్పుడు ఏం కావాలా? ముక్కలు ఉండాల. ముక్క లేనిది ముద్ద దిగదంట. ఆయన చేద్దాం చూడండి. కొంతమంది భోజన ప్రియులు ఉంటారు, శ్రేష్టమైన పదార్థాలే ఉండాలంటారు. కొంతమంది పెద్ద పెద్ద రెస్టారెంట్లకే వెళ్తారు తినడానికి. ఫుట్పాత్ మీద ఉండే హోటళ్ళకి వెళ్ళరు. ఎందుకు? నాసిరకం ఉంటాయి, పామాయిల్ వాడతారు, స్టోర్ బియ్యం వాడతారు, నాసిరకం ఉంటాయని చిన్న అంగళ్ళకు వెళ్ళరు, దుకాణాలకు వెళ్ళరు, హోటళ్ళకి వెళ్ళరు. అంత పెద్ద పెద్ద రిచ్ పీపుల్ వెళ్ళే దానిలోకి వెళ్తారు. ఎందుకు? శ్రేష్టమైనవి ఫస్ట్ క్వాలిటీ దొరుకుతాయని కదా. అట్లాగనే ఆషేరునొద్ద ఏముంది? ఫస్ట్ క్వాలిటీ ఉండేటువంటి ఉంది. శ్రేష్టమైన పదార్థాలు ఉన్నాయి, చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి. కాస్ట్లీ ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయి? బాదం పప్పులు ఉన్నాయి, పిస్తాలు ఉన్నాయి, ఆల్మండ్, ఇంకోటి ఏంది అనే చెప్తూ వచ్చా ఒక అబ్బాయితో. జీడిపప్పులు ఉన్నాయి, కిస్మిస్ ఉన్నాయి, ఇంకా ఏంటివి వాల్నట్స్ ఉన్నాయి, ఖర్జూరాలు ఉన్నాయి, అంజూరాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ కాస్ట్లీ. ఇవి మనకు పచ్చివి దొరికినంత ఈజీగా అంత తక్కువ ధరలో దొరుకుతాయా? కాస్ట్లీ ఐటమ్. శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నాయంటే అతను ఏ ఏ కేటగిరీ? రిచ్ పీపులే, బాగా ఉన్నవాడే. ఇంకా ఏమంట? రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. రాజులకు తగిన మధుర పదార్థాలు అండి. ఉదాహరణకి మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, నరేంద్ర మోడీ. ఆయన భోజనం ఎట్లా ఉంటుందంటే 90 రకాలు ఉంటాయంట భోజన బల్ల దగ్గర మధ్యాహ్నం పూట. అన్ని రకరకాల భోజన పదార్థాలు ఉంటాయి. అన్నీ తింటాడా? అది కొంచెం టేస్ట్ చేస్తాడు. ఏది బాగా నచ్చితే దాన్ని ఎక్కువ వేసుకొని తింటాడు, అంతే కదా. నేను ఇటీవల ఒరిస్సాకు లాస్ట్ ఇయర్ ఒక మ్యారేజ్కి వెళ్ళింటి. మ్యారేజ్ కాదు కానీ అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఆ పెళ్ళిలో ఎన్ని రకాలు పెట్టారంటే 20 రకాలు పెట్టారు. మొన్న డిసెంబర్లో హైదరాబాద్కు పెళ్ళికి వెళ్ళింటి. నేను ఐటమ్స్ అన్నీ ఎంచుకున్న 30 రకాలు పైనే ఉన్నాయి. మా బంధువుల పెళ్ళికి వెళ్తే 30 రకాల పైన ఉన్నాయి. ఆడపిల్ల పెళ్ళి, మళ్ళీ మగపిల్లవాని పెళ్ళి కాదు, ఆడపిల్ల పెళ్ళి అయినా కూడా అంత గ్రాండ్గా చేశారు వాళ్ళు. వచ్చిన సేవకులకి అంతా మళ్ళీ గిఫ్ట్ సుమారుగా ఇచ్చారు, పైసలు సుమారుగా ఇచ్చి పంపించారు. 2,000 ఇచ్చారు ఒక్కొక్కరికి. మంచి భోజనం పెట్టారు. శ్రేష్టమైన ఆహార పదార్థం, రాజులకు తగిన మధుర పదార్థాలు ఐటమ్స్
తినలేకపోయినా తినలేకపోయినా నేనైతే. ఒక 2, 3 ఐటెమ్స్ చూసినాను. ఇంగ అవే నచ్చినాయి. అవే తినేసి పక్కకొచ్చిన. అందరి గిన్నెలలో చూస్తుండా, కౌంటర్‌లు చూస్తుండా, ఓయబ్బా! ఎంతమంది తెలుసా? చాలా మంది. చాలా రకరకాల ఐటెమ్స్ వాళ్ళ దగ్గర. రాజులకు తగిన మధుర పదార్థాలు తడిచి. ఇంకా ఒక మాట చూస్తామండి. ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయము 25 వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 24 నుంచి చదువు నాన్న. ఆషేరును గురించి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎట్లంట తక్కువ అని లేదు, కొంచెం అని లేదు, ఎక్కువగా ఆశీర్వదింపబడును. చదువు. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలంలో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకేం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. ఈ మాట నాకు ఒకసారి ఇక్కడ ఉన్నప్పుడే నాకు వాగ్దానంగా ప్రభు ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అంటే అందరూ అనుకుంటారు దగ్గరికి వెళ్ళిపోతాంలే అనుకుంటారు. అవునా? అనుకుంటారు. నాకు ఈ వాగ్దానం వచ్చింది. నాకేం అనిపించలే. ఆ సూజన్కి ఏమర్థమైందో కానీ ఏడుస్తుంది. అమ్మ చచ్చిపోతుందేమో ఇంకా అని ఏడుస్తుంది. ఎందుకు సూజన్ ఏడుస్తున్నావు అంటే ఏంలే అంటుంది. ఏం విషయం అని కనుక్కుంటే చివరికి నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి, దేవుని రాజ్యం వెళ్ళిపోతుందేమో అమ్మ అని ఏడిచింది నా పాప. కాబట్టి సరే, అది కాదు కానీ ఫుట్ నోట్లో ఏమని రాయబడింది కింద చదవండి. బలం. ఎక్కడ బలం? దేవునిలో బలం పొందుతుంది. నీకు బలం వస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. మరి అంతేకాకుండా ఆషేరును గురించి ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడు. ఆషేరు గోత్రాన్ని మరి మోషే కూడా ఆశీర్వదించాడు. ఇందాక మనం చూసినట్లుగా చూస్తే ఆది కాండంలో యాకోబు ఆశీర్వదించాడు. ఇదే ఆషేరు గోత్రాన్ని మోషే కూడా ఇక్కడ ఆశీర్వదించాడు. ఆషేరును నీ సహోదరుల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడతావు. అతడు తన సహోదరుల కంటే కటాక్షం నందును. కటాక్షం, దేవుని దయ, మనుషుల దయ ఉంటుందన్నమాట. మైలవరంలో ఒక పాప ఉంది. పాప చూడ్డానికి ఏం బాగుండదండి. ఎంత జ్ఞానవంతురాలంటే ఆమె జ్ఞానం ఎట్లా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది. పెట్టని వాళ్ళు కూడా పెట్టేటట్లు మాట్లాడుతుంది. చాలా సింపుల్గా ఉంటాయి మాటలు. చాలా మంచిగా మెత్తగా నమ్రతగా మాట్లాడుతుంది, దీనంగా మాట్లాడుతుంది. పైరూపం కాదు కానీ తన హృదయము దేవుని జ్ఞానంతో నింపబడి ఉంటుంది ఆ పాప హృదయం. నేను చూసి చాలా సంతోషపడతాను. చూడండి, అట్లాగనే ఇప్పుడు ఆషేరు తన సహోదరుల కంటే కటాక్ష, తన అన్నదమ్ముల కంటే తన ఇంటి వారందరికంటే దేవుని దయ, మనుషుల దయ అతని పైన నిలిచి ఉంటా వచ్చింది. తన పాదములను తైలంలో ముంచుకొనను. పాదాలు తైలంలో ముంచుతారు. ఎప్పుడు ముంచుతారు? ఏం చెప్పరా? తెలుదా? ఎప్పుడు ముంచుతారు? పిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకు తలకు నూనె పెడతారు. స్నానం చేయించేదానికి ముందు ఏం చేస్తారు? నూనె ఒళ్ళంతా వేసి రుద్దుతారు. పాదాలకు పగుళ్ళు రాకుండా ఉండడానికి ఏం చేస్తారు? నూనె పట్టిస్తారు. ఇంకా కొంచెం మంది ఉండే వాళ్ళైతే ఏం నూనె వాడతారు? ఏం నూనె వాడతారు? ఏం ఆయిల్? బేబీ ఆయిల్. దానికంటే శ్రేష్టమైంది ఒలీవ్ ఆయిల్. అది 1 కిలో వచ్చి 6,000 ఉంటుంది. చాలా రేటు. అట్లాంటి నూనెలేసి చిన్నపిల్లలకి మసాజ్ చేస్తారు. మసాజ్ చేసి స్నానం చేపిస్తే వేడి నీళ్ళతో హాయిగా నిద్రపోతారంట. కాబట్టి ఇక్కడ ఆషేరు ఎట్లాంటి వాడు? బాగా ఉన్నవాడే. అందుకే తైలంలో పాదాలు
ఆ శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నవాడే. ఇంకా ఏమంట? నీ కమ్ములు. నీ కమ్ములంటే ఫుట్‌నోట్‌లో ఏముందమ్మా? పాదరక్షలు. పాదరక్షలు. నీ కమ్ములు ఇనుపవియు కడివినై యుండును. కొన్ని చెప్పులు చూడండి, గమనించండి. కొన్ని చెప్పులు ఎట్లా ఉంటాయంటే చకాగుంటాయి, కానీ రేట్ ఎక్కువ ఉంటాయి. గమనించినారా? చకాగుంటాయి. కొన్ని చెప్పులు బరువు ఉంటాయి, టైర్ చెప్పులు. రేటు తక్కువ ఉంటుంది. టైర్ చెప్పులు ఎప్పుడు వేసుకుంటారు? ఎప్పుడు వేసుకుంటారు? కంప పుల్లలు పోయేటప్పుడు వేసుకుంటారు. గుర్తుందా ఎవరికన్నా? వాళ్ళకి తెలిసి ఉంటుంది టైర్ చెప్పులు. ఆ టైర్ చెప్పులు కంప పుల్లలు పోయేటప్పుడు వేసుకొని పోతే అవి పొరపాటున మనం ముళ్ళులు తొక్కినా కూడా ఏమవుతాయి? ఏం కాదు, హాని కలగదు. మరి ఇక్కడ ఆషేర్ యొక్క పాదరక్షలు ఎట్లా ఉన్నాయంట? ఇనుపవియు కడివినైనాయి. అంటే చాలా బలమైనవిగా ఉంటాయి అతని యొక్క పాదరక్షలు. మరి ఇంకా ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? ఆ? నీవు బ్రతుకు దినములలో నీకు శాంతి కలుగును, నువ్వు జీవించే దినాల్లో నీకు బలం కలిగిస్తుంది అని ప్రభు చెప్తాడు. మోషే గారి ద్వారా ప్రభు అతన్ని దీవిస్తూ వచ్చాడు. అతని దినాలలో బలము కలిగేటట్లు, అది బంధువుల బలం కావచ్చు, ఆత్మీయ బలం కావచ్చు, ఏదైనా కావచ్చు, బలం అన్నాడు ఇక్కడ. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరికి? ఆషేరుకు. ఆషేరు గోత్రంలో ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారమ్మా? అన్న పుట్టి. ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైనా అన్నాను ఒక ప్రవక్తి. ఎంత మంచి కుటుంబంలో, ఆదర్శనీయమైన కుటుంబంలో పుట్టింది. మరి అంతేకాకుండా ఆశీర్వదించబడిన కుటుంబంలో పుట్టింది. కానీ ఈమెకి ఏమైనా తక్కువ ఉందా అండి? తిండికి కానీ, బలానికి కానీ, లేకపోతే ఆశీర్వాదాలకు కానీ, ఏ దానికైనా లోటు ఉందా అండి? లోటు ఉందా? లేదు. ఇట్లాంటి కుటుంబంలో ఈమె జన్మించినా కూడా ఏం చేస్తూ ఉంది ఈమె? ఎక్కడ ఉంది? 36వ వచనం, లూకా 2:36. ఆ, ఆ, ఆ. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక ఏం చేస్తుందంట? ఈమె కన్యాత్వము మొదలు. ఇప్పుడు కన్యాత్వము ఎప్పుడైతారు పిల్లలు? 13 సంవత్సరాలకి, లేకుంటే 12. ఈమె 13 సంవత్సరాలకు మరి ఈమె పెళ్ళయింది. కన్యాత్వం అంటే 13 సంవత్సరాలు ప్లస్ ఈమెకు పెళ్ళి అవ్వగానే ఎన్ని సంవత్సరాలు భర్తతో సంసారం చేసిందంట? 7 సంవత్సరాలు మాత్రమే కేవలం. అంటే అప్పటికి ఈమె వయసు ఎంత అండి? 20 సంవత్సరాలు ప్లస్ ఇంకా ఏం చేసిందంట? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంటొచ్చింది. 84 ప్లస్ 20 ఎంత? 104 కదా. 104 సంవత్సరాలు నా కూడా ఆమె ఎక్కడ ఉంది? ఎవరిని హత్తుకొని ఉందంట? దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. విధవరాన్లు భర్తలు చనిపోతే బిడ్డల దగ్గరికి పరిగెత్తారు, ఇంకా లేకపోతే కొడుకుల దగ్గరికి పరిగెత్తారు, లేకపోతే అన్నదమ్ముల దగ్గరికి పరిగెత్తారు, పుట్టింటికి పరిగెత్తారు. ఎక్కడ పరిగెత్తంది మా? ఎక్కడికి పరిగెత్తింది? దేవాలయమును. దేవాలయమును అంటిపెట్టుకొని ఉంది, విడువకుండా ఉంది దేవాలయమును. దేవాలయంలో ఏం చేస్తూ ఉంది అంటే ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు, పగలనక రాత్రనక ఏం చేస్తుంది? సేవ చేస్తా. కొంతమంది అంటారు, ఎప్పుడు మందిరం కాడనే ఉంటావే, ఏం చేయనికపోతావో మందిరం కాడికి, ఎప్పుడు మందిరమే చూపెట్టుకొని ఉంటావే, ఎప్పుడు మందిరమే కరుచుకొని ఉంటావే.
ఎక్కడ ఉండాలా? విధవరాండ్లు చూడండి ఇక్కడ. ఎక్కడుంది ఈమెను చూసి నేర్చుకోండి. ఎక్కడ ఉండాలమ్మా? దేవుని ఇంట్లో ఉండాలి. ఎప్పుడు ఆ బంధువుల దగ్గరికి, ఈ బంధువుల దగ్గరికి, ఆ ఊరు తిరగా, ఈ ఊరు తిరగా, ఎక్కడ తిరగద్దు. దేవుణ్ణి పెట్టుకొని ఉండాలి. మా అమ్మ మా నాన్న చనిపోయిన తర్వాత ఎప్పుడు ప్రార్థనే, ఎప్పుడు మందిరమే. ప్రతి కూడకి వెళ్తుంది, ప్రతి మీటింగ్కి వెళ్తుంది నడుచుకుంటా. 5 కేజీలు ఉంటుందేమో బ్యాగు, బైబిల్ బ్యాగు. ఆ దాంట్లో ఒక పాటల బుక్, ఒక బైబిలు, తర్వాత టార్చీ లైటు, అద్దాల పర్సు, అవన్నీ పెట్టుకొని, ఆ పెద్ద బైబిల్, చిన్న బైబిల్ కూడా కాదు, ఇప్పుడు అంతా చిన్న చిన్నవి వచ్చినాయి. అమ్మ బైబిల్ చాలా పెద్దది, 5 కేజీలు ఉంటుంది బ్యాగు. అమ్మ ఎట్లా మోస్తున్నావు అమ్మ, భుజం అంతా నయ్యదా అంటానే. అనుకో, బాగా చెప్పినావు, దేవుని వాక్యం మోసేదానికి నాకేం బరువు అంటది అని 5 కేజీల బ్యాగ్ ఎత్తుకొని ఎక్కడి నుంచి నాగలకట్ట నుంచి, చెమలమడుగులో నాగలకట్ట నుంచి అట్లా సిఎస్ఐ కాంపౌండ్లో పడి అక్కడి నుంచి జహోరోహి మందిరానికి వెళ్తాం. ఎంత దూరం నడవాల, పోయేప్పుడు నడవడమే, మందిరం నుంచి వచ్చేటప్పుడు నడవడమే. చూడండి ఎంత ఆసక్తి అంటే చాలా ఆసక్తి. మా నాన్న ఉన్నప్పుడన్నా ఎప్పుడన్నా ఒక మీటింగ్ పోగొట్టుకుంటే ఏడుస్తుండే మా అమ్మ. ఇప్పుడు ఆమె భర్త చనిపోయిన తర్వాత ఎప్పుడు మందిరమే, దానికి వెళ్తూనే ఉంటుంది. దేవుని ఇంట్లో ఒక్కటి కూడా అబ్సెంట్ కాదు. ఎవరన్నా వచ్చి పెళ్ళికి పిలిచినారనుకోండి, ఏమంటుంది తెలుసా? పెళ్ళికి రా ఆంటీ, అది పలానా రోజు పెళ్ళి అంటే, ఆ రోజా నాయనా, ఆ రోజు గొలుసు ప్రార్థన ఉంది నాయనా. మళ్ళీ ఇంకొకరు వచ్చి ఎవరన్నా పెళ్ళికి పిలిచి, ఆ రోజా నాయనా స్త్రీల కూడిక ఉంది నాయనా. ఇట్లా చెప్తుంది. నేను వస్తాను పెళ్ళికి అనే ఒక మాట కూడా చెప్పదు. ఆమె ధ్యాస అంతా, విధవరాలు యొక్క ధ్యాస అంతా, ఆమె మనసు అంతా ఎవరిపైన ఉందంటే ప్రభు పైన ఉంది. ఉపవాస ప్రార్థనలతో, ఇక్కడ హన్నా ప్రవక్తికి కూడా ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు దేవుని ఇంట్లో సేవ చేస్తూ ఉంది. అన్నం ఉంటే దొరికితే దొరికినట్లు, లేకుంటే ఆ పూట నీళ్ళు దాగి పస్తూ ఉండి దేవుని ఇంట్లో ఉండేది. దేవుని ఇంట్లో ఉండటం చాలా ఆశీర్వాదం. లేక కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళ మాటలన్నీ వినేసి చాలామంది మందిరానికి వచ్చేదేమో అనుకుంటారు. ఎప్పుడు ఆ కొడుకు దగ్గరికి, ఈ బిడ్డ దగ్గరికి, అక్కడికి, ఆ చుట్టాలింటికి, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు. కొంతమంది తీర్థయాత్రలకు తిరుగుతారు, టూర్లకు వెళ్తుంటారు. అలా ఉండకూడదు. విధవరాలంటే ఎట్లా ఉండాలంటే, మన బైబిల్ ప్రకారముగా, దేవుని వాక్య ప్రకారముగా ఎట్లా ఉండాలంటే, రేయింబగళ్ళు ఆమె సేవ చేస్తూ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? భర్త చచ్చిపోయినప్పటి నుంచి 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు. ఆమె గోత్రంలో ఏం తక్కువ లేదు. ఆమె గోత్రంలో ఆమెకు మంచి పేరు బలగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కీర్తి ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి భోజనాలు ఉన్నాయి, మంచి మధుర పదార్థాలు ఉన్నాయి, శ్రేష్టమైన ఆహారం ఉంది. కానీ అయినా దేవుని ఇంటిని ఎందుకు హత్తుకొని ఉంది? ఇంటిని హత్తుకొని ఉంటే నాకు ఆశీర్వాదము, పరలోక దీవెనలు ఉన్నాయి, పరలోకపు ఆశీర్వాదం ఉంది. అందుకే ఆమె దేవుని ఇంటిని విడిచిపెట్టకుండా హత్తుకొని ఉంటా వచ్చింది. ఆమెకి ఏం తక్కువై దేవుని ఇంట్లో లేదు. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే, ఎప్పుడు ఒక ఆమె చెప్తుంది, మొన్న ఎప్పుడు మందిరం కాసుకొని ఉంటుంది, దీనికి పనిలే పాటాలే. ఆ మందిరం కాడ ఉండే బదులు మరి పనికి పోతే ఏమి, నీకు పోయి 400 ఇస్తుండారు, 400 సంపాదించుకుంటే ఏమి, ఎప్పుడు మందిరం కాడనే ఉండాలనా అని అనుకుంటారంట ఆమెను గురించి. ఆమె, నేను అయినా కూడా ఆ మాటలు లెక్క పెట్టలేదక్క, నన్ను పోషించేవాడు నా ప్రభు అని పనికి వెళ్ళదండి. పనికి వెళ్ళదు, ఎక్కువగా మందిరం కాడనే కనపడుతూ ఉంటుంది. చూడండి, దేవుని ఇంట్లో గడపడం అందరికీ రాదు. కీర్తనలు 84 అధ్యాయము 84:10 చదవండి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట
ఏమంటండి? 1000 దినముల కంటే శ్రేష్టము భక్ హ్మ్. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే ఏమంట? నా దేవుని మందిర ద్వారం నొద్ద నుండుట నాకు ఇష్టం. భక్తిహీనుల ఇండ్లకు వెళ్ళాకండి. భక్తిహీనుల ఇండ్లకెళ్తే ఎటువంటి ఆశీర్వాదం నీకుండదు. అదే దేవుని ఇంట్లో నువ్వు వాకిలి దగ్గర పంచన పడి ఉన్నా గూడా నీకేమంట? శ్రేష్టం. నా దేవుని ద్వారం నొద్ద నుండుట నాకిష్టం. ఎవరంటున్నారు ఈ మాటలు? ఎవరంటున్నారమ్మా? ఆ! కోరహ్ కుమారులు. మరి కోరహు కుమారులకు దేవుడు అంత భాగ్యం ఇచ్చాడు కదా. అంత భాగ్యం. భక్తిహీనుల ఇండ్లల్లో సంతోషం ఉండదు. భక్తిహీనుల గుడారములలో సంతోషం ఉండదు. వాళ్ళ గుడారములలో రక్షణ సునాద గీతములు వినపడవు. ఏం వినపడతాయి? కేకలు వినపడతాయి. అలాంటి కేకలు వినపడతాయి. ఆ? ఆ, వీధులలో గట్టిగా కేకలేస్తుంటారు, రంకెలేస్తుంటారు. కాబట్టి అట్లాటోళ్ళ ఇళ్ళల్లో ఉండే కంటే ఎక్కడుండేది మంచిది? దేవుని ఇంట్లో. దేవుని ఇంటి ద్వారము బయట ఆడ కాచుకొని ఉంటే కూడా నాకు చాలు. ఎవరంటున్నారు? ఓర కుమారులు అంట. కాబట్టి ఎక్కడ ఉండాలా? ఆ దేవుని ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలతో ఆమె ఉపవాస ప్రార్థనలతో వెయ్యనక పగలన్నక గడుపుతుంది. నా జీవితంలో ఉపవాస ప్రార్థన అవసరం. ఇప్పుడు ప్రార్థన లేని దాన్ని బట్టే ఏలిమి ఇట్లయింది అనుకుంటున్నా నేను. అలా నాకు అదే ప్రార్థన తీసేస్తే ఆటోమేటిక్గా సైతాన్ వచ్చి కూర్చుంటాడు. నువ్వు నువ్వు పిలవకుండానే వస్తాడు వాడు. ప్రార్థన లేకుండా చేసుకుంటారా ఎవరన్నా? అన్నం వండుకొని కూర లేకుండా తింటారా? తింటారా? ఏదో ఒకటి చట్నీ అయినా ఉండాల, రసమైనా ఉండాల, ఆఖరికి బుడ్డల పొడి అయినా ఉండాల. అవునా? ఏదో ఒకటి ఉంటేనే తినగలం. ఒట్టి అన్నం తింటామా? మింగట పడుతుందే? తినలేం. రుచి తెలుస్తుందా? లేదు. కాబట్టి ప్రార్థన అనేది చాలా అవసరం. ఈ దినాల్లో ప్రార్థన ఎక్కడైతే ఉండదో అక్కడ సాతానుడు వచ్చి కూర్చుంటాడు. ఖచ్చితంగా గొడవలు పెడతాడు. నీ జీవితం కట్టబడాలంటే నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి. నీ కుటుంబం కట్టబడాలంటే నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి. నీ సంఘం కట్టబడాలంటే చీలిపోయిన బీటలు బారినటువంటి ఏలిము గృహము కట్టబడాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన కలిగి ఉండాలి. ఎక్కడ ప్రార్థన తక్కువైతే అక్కడ శత్రువు పిలవకుండానే వచ్చేస్తాడు. పిలవకుండానే వచ్చేసి ఎవరో ఒకరిలో అసమాధానము, అసంతృప్తిని తీసుకొని వచ్చి, లేకపోతే ఏదో ఒకటి గొడవలు సృష్టించి, కలవరం సృష్టించి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కార్లు పుట్టించి, లేని మాటలన్నీ వినిపించి, నీ మనసును ఏం చేస్తాడో మొట్టమొదట గాయం చేస్తాడు. గాయమైనప్పుడు నువ్వు చక్కగా ఉంటావా? సంతోషంగా ఉండగలవా? గాయమైనప్పుడు ఉండలేవు. కాబట్టి ప్రార్థన తగ్గకుండా చూసుకో. నీ జీవితం సాఫీగా సాగాలంటే, నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలండి? ప్రార్థన కలిగి ప్రార్థన లేదు. నేను ఇప్పుడు వెళ్ళినటువంటి హెబ్రోన్లో ప్రార్థనలు తక్కువే. పెద్ద పెద్ద మందిరము, కానీ ప్రార్థనలు చాలా తక్కువ. నాకు అన్నకు అనిపించింది, ఏందో మా చేతులు కట్టేసినట్టు, మా నోరు ఇట్లా మూసి అట్లాగా అనిపించింది నాకల్లా. ఏంది ప్రార్థన లేకుండా ఎట్లా ఎట్లా పరిచర్య ఎట్లా జరుగుతుంది? ప్రార్థన లేకుండా ఎట్లా జరుగుతుంది? ప్రార్థన ఉంటే దేవుని నడిపింపు వస్తుంది. ప్రార్థన ఉంటే దేవుని ప్రణాళిక చొప్పున మనం చేస్తాం. ఆయన సంకల్పం గుర్తించుతాం. ప్రార్థన ఉంటే అది మనకు ఎంతో జ్ఞానంగా మనం ఎప్పుడు ఏం చేయాలో, మెలకువగా ఎప్పుడు ఏం చేయాలో అవన్నీ తెలుస్తూ వస్తాయి. దేవుడు ఆత్మబోధకుడుగా ఉండి నడిపిస్తాడు. ప్రార్థన లేకుంటే నీ కుటుంబం కట్టబడదు, జీవితం కట్టబడదు, సంఘం కట్టబడదు. ఆ ప్రార్థన లేకుంటే అంత శూన్యమే అండి. అంత శూన్యం. ఆ దినాల్లో మరి అన్నాకి ఎవరు చెప్పారు ప్రార్థన చేయమని?
ఆమె దేవునితో సంబంధం కలిగి ఉంది. అందుకే ఉపవాస ప్రార్థనలతో ఏం ఒకరోజు చేసి ఒకరోజు ఎగరగొట్టలే. ఉపవాస ప్రార్థనలతో ఏం చేస్తుంది? రేయింబగళ్ళు సేవ చేస్తా. ప్రభుని సేవించడం, ప్రార్థన చేయుట అనేది ప్రభుని సేవించడం, వాక్యం చదువుట అనేది ప్రభుని సేవించడం. ప్రభు యొక్క నడిపింపు వస్తుంది. ప్రార్థనలో కూర్చుంటే ప్రభా ఏం చేయాలా, ప్రభా ఎట్లా నడిపించు ప్రభా, నాకు తెలియదు ప్రభా, నాకు జ్ఞానం లేదు ప్రభా, ఎప్పుడు ఏ కూడిక పెట్టుకోవాలి. నేను అన్న ఇట్లే ప్రార్థన చేసిన మళ్ళీ ధైర్యం చేసి సహోదరులతో చెప్పి ఇలా కూడిక ఉండాలన్నా పలానా రోజు అయితే పలానా రోజు అయితే శుక్రవారం రాత్రికి ఉపవాస ప్రార్థన అయితే బాగుంటుంది. చూస్తున్నారు, శుక్రవారమే ఉంటాను నేను నిన్న ఉపవాస ప్రార్థన, ఇంకొక కూడిక ఎక్కువ వేసుకుందాం అని చెప్పి అన్న వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఏమైంది? బేస్తవారానికి వచ్చింది ఇలా ప్రార్థన. తిరిగి ఏమొచ్చింది? బేస్తవారానికి వచ్చింది. మళ్ళీ తిరిగి శుక్రవారం రాత్రికి ఉపవాస ప్రార్థన. అంతేనా? మళ్ళీ ఆల్నైట్ ప్రేయరు. రెండవ శుక్రవారం రాత్రికి ఆల్నైట్ ప్రేయర్, నెలకొకసారి రాత్రి అంతా ప్రార్థన. ఇదంతా జరగాలంటే, పరిచర్య జరగాలంటే ప్రార్థన లేకుండా పరిచర్య జరగదండి. ప్రార్థన లేకుండా ఆత్మలు రావు దేవునింటికి. ప్రార్థన లేకుండా నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. నీ పిల్లలు దేవునిలో కట్టబడలేరు. మీ భర్తలు దేవునిలోకి రాలేరు. మీ కుటుంబ సమస్యలు ప్రార్థన లేకుండా వెళ్ళవు. ప్రార్థనే అన్నిటికీ మించిన ఆయుధం. ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఇంటికి మా ఇంట్లో అంతటికి ఒక ఖడ్గం ఉంది, ఒక ఆయుధం ఉంది, సాలే మా అమ్మ ఒకటి ప్రార్థన చేస్తుందంటే సరిపోదండి. ఒక డ్రెస్ ఒకరు వేసుకుంటామా అండి మనము? ఒక డ్రెస్ ఒకరు వేసుకుంటారా? వేసుకుంటారా? మీ అమ్మ చీర నువ్వు కట్టుకుంటావా? మీ అమ్మే కదా. ఏమి నువ్వు నీ డ్రెస్ ఏమన్నా మీ అమ్మకి ఇస్తావా? వేసుకుంటుందా? వేసుకోలేము. అట్లాగే మనం ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలా? ప్రార్థన అనే ఆయుధం కలిగి ఉండాలి. అప్పుడు సంఘము కట్టబడతా వస్తుంది. ఆ దినాల్లో సంఘము, ఆ దినాల్లో మరి మెస్సియా రావాలంటే ఆ దినాల్లో మరి దేవుని ప్రజలు ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆయన రాక కోసం కనిపెట్టుతూ వచ్చారు. దేవుని వాక్యంలోకి రండి. లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 29వ వచనం చదవండి మా. 27 నుంచి చదవండి. అతడు ధర్మశాస్త్రం అంతటి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు శిశువైన యేసును ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను చాలు. ఎవరంటున్నారు ఈ మాటలు? సుమేయను అంటున్నాడు. ఆయనకు ముందే సెలవైనది, ఈ యొక్క రక్షణను చూడక ముందు నువ్వు మృతి పొందవు, కాబట్టి ఈ రక్షణ నువ్వు కన్నులారా చూస్తావని దేవుని ద్వారా అతనికి ముందే తెలిసిపోయింది. కాబట్టి అంటున్నాడు, నాథా నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని అంటున్నాడు. కాబట్టి ప్రభువును మెస్సియాను చూడాలంటే అది కూడా ఒక ధన్యత, అది ఒక భాగ్యం, అందరికీ రాదు. ఆ దినాలలో వాళ్ళంతా ఎదురు చూస్తూ వచ్చారు. మరి ఇంక ఇక్కడ చూసినట్లయితే 35వ వచనం, 38 చదవండి మా. ఆమె కూడా ఆ గడియలోనే ఎక్కడికి వచ్చింది? లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి ఆ లోపలికి, మందిరం లోపలికి. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులు కొన్ని పక్షులు తీసుకొని వచ్చి, గువ్వ పిల్లలు తీసుకొచ్చి మరి సిమెయోను దగ్గర వాటిని అర్పిస్తూ వచ్చారనమాట.
బలిగా అర్పించి ఆయనతో ప్రార్థన చేపించుకొని వెళ్తా ఉండారు. ఆ సమయంలో వెళ్ళే సమయంలో ఈమె కూడా ఏం చేసింది? లోపలికొచ్చింది. మందిరం లోపలికి. పలు లేదంటే పావురాలు ఆ దినాల్లో సున్నతి చేసేటప్పుడు అర్పించాలంట. కాబట్టి అట్లా అర్పించేటప్పుడు ప్రార్థన చేస్తున్న సమయంలో ఈమె కూడా ఏం చేసింది? ఆ గడియలోనే లోపలికొచ్చింది. మనకందరికి అట్లాంటి అంత గొప్ప భాగ్యం లేదు. యేసు ప్రభు వారిని కన్నులారా చూచే భాగ్యం లేదు. కానీ మనము ఆత్మలో చూస్తా ఉన్నాం. ఆత్మీయంగా ప్రభువును చూడగలుగుతున్నాం. ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క వాక్కులను అర్థం చేసుకోగలుగుతున్నాం. అది కూడా ఒక ధన్యత. మరి ఇక్కడ చూసినట్లయితే ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని ఆడింది. కొనియాడడం అంటే పాడటం, ప్రభువును స్తుతించటం. ప్రభుల వారిని నేను చూశాను. ఎంత సుందరుడు ప్రభు! ఎంత సౌందర్యంగా ఉన్నాడు. ఎంత సొగసుగా ఉన్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు. అబ్బా! ప్రభువు కోసము నేను ఎన్నో సంవత్సరాలుగా కనిపెట్టుతూ వచ్చాను. ఈ ప్రభువును చూశాను. అబ్బా! కొనియాడింది. కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడొచ్చు. ఎవరైనా దేవుని ఆమె యేసు ప్రభు మన కొరకు పుడతాడంట. ఆయనను చూడాలి. అబ్బా! ఎప్పుడు పుడతాడో ఏమో! నేను ఎప్పుడు చూద్దునా అని ఎదురు చూసే వాళ్ళతో ఆయన విమోచన కొరకు యేసును గూర్చి కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుతా ఉందంట. మనమైతే మాత్రం కాడికొచ్చి మేమేమో మాట్లాడుకుంటాం. దేవుడు వింటున్నాడు. అరే! ఇది నా మాటో లేని మాటో నాకు తెలీదు గానీ ఎందుకు అనుకోవాలి అనుకుంటారా? అనుకోరు. ఎందుకు? మన నోటికి అద్దె కట్టలే గదా! ఫ్రీగా ఇచ్చినాడు గదా! మనకి నోరు. కాబట్టి ఏమైనా మాట్లాడుకుంటాం. కాబట్టి చూడండి ఆమె దేవుని గురించే మాట్లాడింది కానీ వేరే ఇతరత్ర మాటలు మాట్లాడలే. ఆమె ఎంత భయభక్తులు కలిగి ఉందో దేవుని ఇంట్లో. ఆమె ఎంత జాగ్రత్తగా తన ప్రవర్తనను చూసుకుంటా ఉందో. దేవుని ఇంటికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. ప్రసంగి 5:1 ఉంటది. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను ఎట్లా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకో. దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఆమెలో ఉంది. ఆ లక్షణాలు కనబడతా ఉన్నాయి. దేవుని గూర్చి ఎంతో భారం కలిగి ఉంది. ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలా. ప్రతి ఒక్కరిని దేవుని దగ్గరకు ఆకర్షించాలా. ప్రభు దగ్గరికి నడిపించాలా అనే ఆ తాపత్రయము, ఆశ ఆమెలో ఉంది కాబట్టి ఆమె ఎంతో జాగ్రత్తగా ఉంది. దేవుని ఇంట్లో ఉపవాస ప్రార్థనలు పగలు నా ఒక్కటే రాయబడు పగలనక రాత్రి అనక నీవు కూడా సమయం దొరికినప్పుడంతా సమయం అందైనను అసమయం అందైనను ఏం చేయాలా? సువార్తికుని పని చేయి. నువ్వు కూడా చెప్పాలా. కూరగాయలలో వచ్చినప్పుడు నీ దగ్గరికి, లేకుంటే దేవుని ఇంటికాడికి ఎవరన్నా వచ్చినప్పుడు, లేకుంటే నీకు ఎవరన్నా కనపరిచినప్పుడు ఏం చేయాలా? స్వార్థికురాలి పని చేయాల. చెప్పాలా దేవుని మాటలు. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతా ఉంది అంటాడు దావీదు మహారాజు. కీర్తనలు 69:9 చదవండి మా. కీర్తనలు 69:9. ఈ ఇంటిని గూర్చిన ఆసక్తి చాలు నన్ను భక్షిస్తాను. భక్షించడం అంటే ఏంటమ్మా? పచ్చాలా? ఏంటి? భక్షించడం అంటే ఏంటి? తినివేయటం. తినివేయటం. తినటం. ఇప్పుడు ఉదాహరణకు వేళ్ళకు కుష్ఠరోగం వచ్చింది. ఆ వేలుని ఎట్లా చేస్తుంది? ఆ కుష్టి వ్యాధి ఏం చేస్తుంది? ఫస్ట్ ఇక్కడ మొదలై ఇక్కడ నుంచి తినుకుంటా గోరంతా అయిపోతుంది. గోరంతా అయిపోయి మొన్న యూట్యూబ్లో నేను చూసినాను. కుష్ఠరోగులు చక్కగా పాటలు పాడుతున్నారు. స్తోత్రం చెల్లింతుము పాట తెలుసు కదా! ఆ పాట పాడుతున్నారు. ఒక ఆయనకి డ్రమ్స్ కొడుతుంటే చూసినాను.
వేళ్ళన్నీ లేవండి. 5 వేళ్ళు లేవు. వేళ్ళు లేకపోయినా ఈ మొండి చెయ్యితోనే డ్రమ్స్ కొడుతున్నాడు. పాట పాడుతూ డ్రమ్స్ కొడుతున్నాడు. రోగం అనేది అంత తినివేస్తది. ఆ పురుగు మన యొక్క కండను, ఎముకను మొత్తం పిండి చేసి తినేస్తుంది. ప్రభువుని గూర్చిన ఆసక్తి, ప్రభు ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నిన్నేం చేయాలా? చేయాలా? ప్రభువా ఆకలి నీ ఆకలి. దేవుని ఇంట్లో పని చేయాల. అక్కడ మేముండే చోట ఒక అన్న ఉన్నాడు. పుల్లారెడ్డి అని. ఆయన పుల్లారెడ్డి పేరే గాని బాప్తిసం ఇస్సాకు. పని చేస్తాడు. ఏ లోపం లేకుండా పని చేస్తాడు. అందరికంటే ఫస్ట్ వస్తాడు. అందరికంటే నమ్మకస్తుడు. ప్రార్థనకు వెళ్ళేవాడు. మేము వెళ్ళినప్పటి నుంచి తర్వాత అన్న ప్రేమ, ఆవాసం నాకు చాలా నచ్చాయన్న. అక్కడికి వెళ్తాను, నన్ను ఎవరు పట్టించుకోరు. వంట చేస్తాడంట. ఆయిల్ డబ్బాలకు ఆయిల్ అంతా అక్కడ నా కోసం ఇంత బాగా ప్రార్థన చేసేవాళ్ళు. నా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. మీరు ఎంత మంచోళ్ళు. మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు, దర్శిస్తారు. చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఆత్మకు తృప్తిగా ఉంది. ఇలాంటి మాటలు చెప్తాడు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. నేను రెడ్డినే అనే ఫీలింగ్ ఇంత కూడా లేదు. అది కూడా లేదు. చాలా తగ్గి చాలా పని చేస్తాను నమ్మకంగా. బాత్రూమ్స్ అన్ని అంతా అడుగుతాడు. ఎడన అనిపిస్తుంది. మేమేం చెప్పాం అసలు, ఏం చెప్పాం. అనే కల్పించు అది ఇప్పుడు అతని గురించి ఏం చెప్పచ్చు? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను రక్షిస్తూ ఉంది. దేవుని ఇంట్లో పని నేను కూడా ఏదో ఒకటి చేయాలి. కూడా ప్రభు ఆశీర్వాదం పోతుంది. భక్షించడం అంటే తినేయటం. ఇప్పుడు తింటాం, ఆకలి ఉన్నప్పుడే కదా తినేది. ఆకలి లేనప్పుడు తింటామా అండి? తినలేం. మన కాళ్ళు చేతులు ఉన్నప్పుడే దేవుని ఇంట్లో పని చేస్తాం. లేకుంటే మళ్ళీ చేస్తామా? ఏదైనా రోగం వస్తే పని చేస్తామా? చేయలేం. ఇంకా కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 26:8. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును ఏమంటండి? ప్రేమిస్తున్నాను. మన బంధువుల ఇళ్ళల్లో అయితే మనం చాలా రోజులు ఉంటాం. 2 రోజులు ఉండమంటే ఉంటాం. 4 రోజులు ఉండమంటే ఉంటాం. వారం రోజులైనా ఉంటాం. కానీ దేవుని ఇంట్లో అక్క ఉండడం లేదు. పండుకోక 2 రోజులు అంటే పండుకుంటామా? అమ్మ బాబాయ్ నాకు భయం అండి, అమ్మ బాబాయ్ నా చేత కాదండి, ఇవన్నీ చెప్తాం. ఏదో ఒకటి చెప్తాం. ఇక్కడ నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఎవరంటున్నారు ఈ మాటలు? దావీదు మహారాజు అంట. ఆయనకి ఇండ్లు లేదా? ఆయనకి ఏమన్నా ఇంట్లో మంచి పట్టుపరుపులు లేవా? ఇంట్లో పనివారు లేరా? అన్నీ ఉన్నా కూడా దేవుని ఇంటిని ఏం చేస్తున్నాడు? నిండు మనసుతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ఇంటిని ప్రేమించేది నేర్చు. దేవుని ఇంట్లో ప్రార్థనలలో గడిపేది నేర్చు. కొంతమంది ఏం చేస్తారంటే కలిసి ప్రార్థనకు రాక్క అంటే నేను రాలేనక్క ప్రార్థనకు. పోదక్క సహోదరింది అట్లే చెప్తుంది. పోదురా నీ బిడ్డ దగ్గరికి అయితే పరిగెత్తపోతావే, ముందు ముందే పోతావే. దేవుని ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయలేవా? 1 గంట సేపు? దేవుని మనసు ఎంత గాయపడుతుంది. ప్రార్థన ఇడిచిపెట్టుకోవద్దు. దయచేసి దయచేసి ఎవ్వరు ప్రార్థన, ఈ ప్రార్థన నీ జీవితాన్ని చాలా ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఇప్పుడు ప్రార్థన మిస్ అవ్వద్దు. ఉపవాస ప్రార్థన నువ్వు లేకపోతే ఉండలేనండి ఉపవాసం అంటావేమో.
వద్దులే ఏసరా ఈ ప్రార్థనలో వచ్చి ఉండలేని వాళ్ళు బలహీనులు ప్రార్థనలో ఒక గంట సేపు గడిపినా మేలే కదండి. అదే అనుకుంటా. జరిగిన కాడికి ఇద్దరు రాని, ముగ్గురు రాని, నలుగురు రాని, ఎంతమందన్నా రాని, ప్రార్థన అయితే ఆపకూడదు, జరగాలి. స్త్రీలు బలహీనమైన ఘటాలని పేతురు గ్రంథంలో రాయబడి ఉంది. పేతురు పుస్తకం పత్రికలో. మరి స్త్రీలు బలహీనమైన ఘటాలే కానీ రాజ్యాల్ని ఏలినారు చరిత్రలో. విక్టోరియా మహారాణి రాజ్యాన్ని ఏలింది. మన బైబిల్ గ్రంథంలో ఎస్తేరు రాణి ఆమె రాజ్యాన్ని ఏలింది. కానీ ఏముంది, ఆమె ప్రార్థన జీవితం కలిగి ఉంది ఎస్తేరు. విక్టోరియా రాణి ప్రార్థనకు వెళ్ళేదంట, చర్చికి వెళ్ళేదంట. ఎవరైతే ప్రార్థనలకు వెళ్తారో, ఎవరైతే ప్రార్థనలను తీసివేయకుండా వాటిని నిజ జీవితంలో కలిగి ఉంటారో వారంతా ధన్యులే. వాళ్ళంతా ప్రభు చేత ఆశీర్వదించబడే వాళ్ళే. ప్రార్థన అనేది మనం చాలా కలిగి ఉండాలండి. కాబట్టి ప్రార్థన మనకు ఎంతో అవసరం, ఎంతో అవసరం. దినాల్లో ప్రార్థన ఉంటే ఆత్మల ప్రార్థన ఉంటే సంఘము స్థిరపరచబడుతుంది. ప్రార్థన ఆత్మలు కట్టబడతాయి, ఆత్మ మందిరం కట్టబడుతుంది. ప్రార్థన ఉంటే నీ జీవితాన్ని కట్టుకుంటా, ప్రార్థన ఉంటే నీ కుటుంబాన్ని కట్టుకుంటా, ప్రార్థన ఉంటే నీ సంఘాన్ని కట్టుకుంటా. నీలో ఎప్పుడైతే ఆసక్తి తగ్గిపోతుందో అప్పుడే సైతాన్ని చిన్నగా పని చేయడం మొదలు పెడతాడు. ప్రార్థన ఆడరే అంటాడు సాతానుడు. అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? సరేలే, దేవునికి నా పరిస్థితి తెలుసు కదా అని చెప్పి చిన్నగా ఏం చేస్తావు? నిలబడుకొని ఉండేదాన్ని చిన్నగా పడకేస్తావు బాగా ఇట్లా. రోజు పోలేకపోయినా క్షమించు ప్రభువా అంటావు. అది మొదటి రోజు. మళ్ళీ 2 వారాలుగా గమనించాను. పోయిన శుక్రవారం, ఈ శుక్రవారం 2 వారాలు నేను గమనించాను నా జీవితం. ఏం గమనించానంటే ప్రతి శుక్రవారము పురాణ ప్రార్థనా మందిరంలో సేవకుని ఇల్లు కట్టడానికి ఒక 20 మంది బేల్దారులు వస్తారు. వాళ్ళకంతా వంట చేపిస్తాం, చేపిస్తాం, మధ్యాహ్నానికి భోజనం చేపిస్తా, సాయంత్రానికి స్నాక్స్ అవన్నీ అందిస్తా. ఏ టైంలో అవి చేస్తారులేండి, వాళ్ళ దగ్గర కూర్చొని ఉంటా. కూర్చొని నా ప్రాణం ఏంటది కూర్చొని కూడా అలసిపోయినప్పుడు మళ్ళీ పైకి ఎక్కిపోవాలా, కిందికి వచ్చింటాను. అట్లా 2-3 సార్లు దిగాలికి బాగా కాళ్ళు నొప్పి పెడతాయి. పెట్టినప్పుడు సాతాను చెప్తాడు, నువ్వు ఈరోజు అంతా అలసిపోయినావు కదా ఈరోజు, కాబట్టి ఏం చేయాలా సాతానుడు చెప్పినాడు. ఫస్ట్ వారము విన్నాను, 1 మాట విని సేపు ప్రార్థనలో మధ్యలో వచ్చి పడుకునేసి నన్ను కూడా మోసం చేస్తాడు. నేనేం దేవదూతనా? నేను మీ మాదిరే కదా. కాబట్టి చూడండి, ఇలాగా చెప్పినాడు సాతాడు నా పరిస్థితి అని. నన్ను నేను సమర్థించుకొని లక్షణంగా వెళ్ళి మధ్యలో వెళ్ళి చేసుకొని పడుకున్నా. నిద్రపోయినా నిద్ర వస్తుందా? నిద్ర రాదు, ప్రార్థన జరుగుతుంటే. భయం ఒకవైపు భయం వస్తుంది, వైపు ఏంటేంటో ఆలోచనలు. నిద్రపోకపోతే అలసిపోయినా అని పైకి వచ్చిన, కానీ అలసట ఉండినా కూడా నిద్ర రాలే ఆ రోజు. ప్రార్థనలో సాతాడు నిన్ను మోసగించే విధానం చెప్తున్నా, అది ఆ రోజు అయిపోయింది. అటు ఇటు చూస్తూ ఉండగానే కింద ప్రార్థన అయిపోయింది, అన్న కూడా పైకి వచ్చేసి. అది ఫస్ట్ రోజు. నిన్న ఏమైందంటే శుక్రవారం అలా ఇదే శోధన వచ్చింది. నాకు డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చింది? దానిగాడి పనే. కాబట్టి ఈరోజు నేను ప్రార్థనలో ఉండాలి. నన్నేమో సాతానుడు చెప్తున్నాడు, నువ్వు పండుకోపో, నువ్వు షుగర్ పేషెంట్, నువ్వు ఎంత అలసిపోయినావు కదా పొద్దుటిని, ఈ కాళ్ళు నస్తున్నాయి చూడు అని ఇవన్నీ గుర్తు చేస్తుంటే నేనేం చేసిన, ఏందబ్బా పోయిన వారం నేను మధ్యలో వచ్చి పడుకున్నా, ఈ వారము ఇదే చెప్తున్నాడు, ఇది సైతాన్ పనే, కాబట్టి ఈరోజు పడుకోకూడదు.
ప్రభా నాకు సహాయం చేయండి, బలమే ప్రభా. నన్ను సాతానుడు నా చెవులో వచ్చి ఒక పాట ఉంది. దొంగ సాతాన్ దొంగ సాతాన్ నీ చెంతాకొచ్చి చెవిలో ఒక కథ చెప్తాడు. తెలుసా? చిన్నపిల్లల సండే స్కూల్ పాట. కాబట్టి నాకు ఆ పాట గుర్తొచ్చింది. నా దగ్గరకొచ్చి చెప్తున్నాడు. వాని యొక్క కథలు, వాని యొక్క మోసం నువ్వు నమ్మొద్దు అని ఉంది పాటలో. కాబట్టి నాకు ఆ పాట గుర్తొచ్చి ఏమైనా సరే నాకు బలమి, నేను వాక్యం నేను విన్నాను, మర్చిపోయాను అప్పుడే. కాబట్టి ఇప్పుడేం చేయాలి, నాకు రిమైండ్ చేయి. మళ్ళీ నాకు గుర్తు చేయి. నేను ప్రార్థన చేయాలా ఖచ్చితంగా ఈరోజు అని చెప్పి కూర్చున్నా. నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా కళ్ళు మూసుకొని. దాసుడు చెప్పిన మాటలన్నీ 10 నిమిషాల్లో ఎగిరిపోయినాయి నా మదిలో నుంచి. మర్చిపోయినాను అప్పుడే. గుర్తు చేయండి. ప్రభు వెంటనే గుర్తు చేస్తాను. ఇప్పుడేమొస్తుంది, చాలన్న భారం వస్తుంది. అప్పుడు నేను ప్రార్థన చేయకపోతే నా జీవితాన్ని ఏం చేసుకుంటా? తట్టుకోలేకపోతా. నా జీవితానికి చిన్న కన్నం వేస్తా వస్తున్నాడు. ఎవరు? సాతానుడు. ప్రార్థనలో కూర్చోకుండా నీ ప్రార్థన సమయాన్ని దొంగిలించాలని సాతానుడు ఏం చేస్తాడు? చిన్నగా నీ చెవిలో వచ్చి ఒక కథ చెప్తాడంట. నీ కాళ్ళు నస్తున్నాయి కదా, నీ నీవు నీకు నీ పరిస్థితి దేవునికి తెలుసు కదా, నువ్వు ఎందుకు అంతసేపు కూర్చుంటావు? ఏం కాదులే, ఇదే మన దేవుడు మంచి దేవుడు కదా, క్షమించుతాడు కదా. ఏం చెప్తాడు? ఇలాంటి చిన్న చిన్న కథలన్నీ అల్లి పూలకు పూలకు అల్లుతారు కదా దారం, అట్లాగా అల్లి మన చెవులో చెప్తా ఉంటాడు. ప్రార్థనకు లేట్ అయిందిలే, ఏం పోతావులే, ఎందుకులే, ఇకన్నే చేసుకో, ఇలా చెప్తాడు. జాగ్రత్త, మోసపోవద్దు, వాని మాటలు నమ్మొద్దు. వా నాకు శక్తి ఇయ్యి, నాకు బలమి ప్రభు. ఎప్పుడైతే అడుగుతావో ప్రభు నీకు ఆ రీతిగా సహాయం చేస్తాడు. ఇప్పుడు మనకి ఏమర్థమైంది ఈ వాక్యం ద్వారా? ఏమర్థమైందమ్మా? ప్రార్థన ఎక్కువ కలిగి ఉండాలి. నాకు దేవుడు ఏం వాక్యం చెప్పాలా ప్రభా వీళ్ళతో, నాకు అలా నాకు మాట్లాడంటే దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలతో ఆమె రెయ్యింబగలు సేవ చేస్తుంది. నువ్వు విధవరాలివైతే దేవునికి స్తోత్రం చెప్పు, దేవునికి వందనాలు చెప్పు. ప్రభా నా మనస్సు, నా ధ్యాస కేవలం అన్నీ నీ పైనే ఉండేటట్లు నాకు సాయం చేయ ప్రభా, నాకు అట్లా అనుగ్రహించు అని ప్రభువుని అడుగు. ఒకవేళ నీకు ఆయా బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అవి ఇవి ఉండినా కూడా నీకు బలం ఉంది కాబట్టి, నీకు జ్ఞానం ఉంది కాబట్టి తొందరగా నీ పని ముగించి ప్రార్థన చేయకుండా కాలు ఇంటి బయటికి, ప్రార్థన లేకుండా నువ్వు బయటికి, ప్రార్థనే నిన్ను కాపాడేది, ప్రార్థనే నీకు కవచం, ప్రార్థనే నీకు ఆయుధం. కాబట్టి ప్రార్థన అనేది నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు అంతగా నీ ముఖంలో దేవుని యొక్క తేజస్సు కనబడుతుంది ఇతరులకు. నువ్వు ప్రార్థన ఎప్పుడైతే చేసుకోవో నీ ముఖములో తేజస్సు తగ్గిపోతుంది. ప్రార్థన చేయలేదని అర్థమైపోతుంది ఇతరులకు కూడా. ప్రార్థన కలిగి ప్రతిరోజు సంఘము కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన, రాత్రి చేస్తావో, పగలు చేస్తావో, మధ్యాహ్నం చేస్తావో, లేకుంటే పని చేసుకుంటా చేస్తావో, నీకే చాయిస్. ప్రార్థన అయితే ప్రతిరోజు సంఘము కొరకు ప్రార్థన చేయండి. చెదిరిపోయిన వాళ్ళందరూ కేవలం సాతాను యొక్క ప్లాన్ మాత్రం. ఏం కాదు, ధైర్యంగా ఉండండి, దిగులు పడాకండి, నిరుత్సాహపడాకండి. బలం తెచ్చుకోండి, రోషం తెచ్చుకోండి. ప్రభును బట్టి బలం తెచ్చుకోండి, ప్రభును బట్టి రోషం. ప్రభు సహాయుడు, నరమాత్రుడు నాకేమి మరి ఏం చేస్తారు. ఇది దేవుని చిత్తంలో ఉండే సంఘము. మీరందరూ కలిసి ఏక మనసుతో ప్రతిరోజు ప్రార్థన చేయండి. సంఘములో ప్రార్థన సంఘంలోకి వచ్చి చేయండి, లేదు అంటే ఇంటికాడైనా చేయండి. ఆ రీతిగా ప్రభు మనకంతా సాయం చేయండి. ప్రార్థనలు
కళ్ళు మూసుకొని ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి దేవ, ఎంతగానో వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. సాయంకాల సమయంలో మధ్యలో జరిగినటువంటి కూడికను బట్టి వందనాలు. వాక్యాన్ని మా కొరకు విడుదల చేసి మా వినికిడిలో వినిపించిన మాటలన్నిటిని బట్టి స్తోత్రములు దేవుని ఇంటిని అన్న హత్తుకొని జీవిస్తూ వచ్చి ముదిమి వచ్చే వరకు జీవిస్తూ అదే రీతిగా నేను ఉదిమి వచ్చే వరకు నీ హత్తుకొని ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయటం కృప చూపించి అన్నాను మీరు మాకు మాదిరిగా మరి చూపిస్తూ వచ్చారు. అందును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆమె పేదరాలు కాదు ప్రభా, ధనిక కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి ఆహారం తక్కువైనటువంటి స్త్రీ కాదు. ఆహార పదార్థాలు ఆమె యొక్క చరిత్ర చూస్తే చాలా గొప్పగా రాయబడి ఉంది. పేరు బలాలు ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా దేవుని ఇంటిని ప్రేమించే విషయంలో యేసు ప్రభుని గురించి మాట్లాడే విషయంలో ఆయన మరి విమోచన కొరకు ఎదురు చూస్తున్న వారందరితో దేవుని గురించి మాట్లాడుతూ వచ్చింది. ఎంతో గొప్ప స్త్రీ, మాకు మాదిరికరంగా ఉంది ఆ స్త్రీ. కాబట్టి మేము కూడా దేవుని ఇంటిని ప్రేమించాలి, దేవుని ఇంట్లో పని చేయాలి, దేవుని ఇంట్లో ప్రార్థన చేయాలి, దేవుని ఇంటిని హత్తుకొని మరి అంటి పెట్టుకొని ఉండడానికి రీతిగా ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి బిడ్డకు నాకును సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. ఓ ప్రభా, సమయాన్ని బట్టి బిడ్డ ఏ అవసరత గుండా వెళ్తా ఉందో తెలియదు, మీకే తెలిసిన కాబట్టి మీరే సహాయం చేయండి ప్రభా. చల్లారిపోయిన వారిని, వెనకబడిన వారిని, బలహీనులైన వారిని బలపరచండి. ఊరడించు జ్ఞానం నాది కాదు, నీదే ప్రభువా. అలాగే బిడ్డలను తృప్తిపరచుము, బలపరచుము, ఆదరణ కలిగించు, ధైర్యపరచు. ఈ రీతిగా మీకు ఎంతగానో వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.